చోకర్స్. క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్లో చోకర్స్గా ముద్రపడిన ఏకైక జట్టు సౌత్ ఆఫ్రికా. సఫారీ టీం మెగా టోర్నీలో కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో ఓడిపోతూ వచ్చేది. దీంతో ఆ జట్టును చోకర్స్ అని పిలవటం మొదలుపెట్టారు. ఐసీసీ మెగా టోర్నీలో తొలి మ్యాచ్లో అద్భుతంగా విజయం సాధించి నాకౌట్ మ్యాచ్లకు వచ్చేసరికి బోల్తా పడటం ప్రోటీస్ జట్టుకు ఆనవాయితీగా మారిపోయింది. ప్రస్తుతం మరోసారి ఈ చోకర్స్ అనే పదం నెట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి, మరోవైపు తాజాగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో ఓటమితో భారత్ జట్టుపై విమర్శలు వచ్చాయి. టీమిండియా దిగ్గజాలతో పాటుగా ఇతర దేశాలకు చెందిన లెజెండరీ ప్లేయర్స్ ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా టీమిండియా మాజీ ప్లేయర్ వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అందులో భాగంగా ఓ నెటిజన్ వెంకటేష్ ప్రసాద్కు ఓ ప్రశ్న వేశాడు. సార్, టీమిండియా వరల్డ్ క్రికెట్లో మరో న్యూ చోకర్ అవుతుందా? గత 10 సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు, నాకౌట్ మ్యాచ్ల్లో ఓడిపోతూ వచ్చిందని ప్రశ్నించాడు. దానికి వెంకటేష్ ప్రసాద్ రిప్లై ఇస్తూ, టీమిండియా చోకర్స్ టీం కాదు, మేము 2 టెస్ట్ సిరీస్లు ఆస్ట్రేలియా గడ్డపై గెలిచాం. 36 పరుగులకు ఆల్అవుట్ అయిన దగ్గర నుంచి ఎంతో నేర్చుకొని ముందుకు సాగుతున్నాం. అయితే ఏమైందో ఏమో కానీ గత 11 సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం నిజంగా ఆశ్చర్యం. స్టార్ ఆటగాళ్లు మేజర్ టోర్నీలకు దూరం కావడంతోనే ఇలా జరిగింది అనుకుంటున్నాను అంటూ సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు వెంకటేష్ ప్రసాద్. ఇదిలా ఉండగా గత దశాబ్ద కాలంగా టీమిండియా ఒక్క మేజర్ టోర్నీని గెలవలేకపోయింది. ఇది భారతీయులను అసంతృప్తికి గురి చేస్తున్న విషయమే. ఈ లోటును 2024 T20 ప్రపంచ కప్తోనైనా భర్తీ చేయాలని భావిస్తుందట టీమిండియా. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి నెటిజన్ ప్రశ్నకు టీమిండియా మాజీ ఆటగాడు ఇచ్చిన ఆన్సర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.